14 అంబష్ట భక్తుడు. శ్రీ అగస్త్యుడు. శ్రీమంతులైన భక్తులారా, త్యాగేశ సంబంధమైనది శివభక్తాగ్రణి ధార్మికుడు అయిన అంబష్ట భక్తుని అద్భుత గాథను, కైవల్యప్రదమైన దానిని మీకు వివరించెదను. ఊయహార్యం అను పేరుగల మంగళ ప్రదేశమునందు ఒక అంబష్ఠుడు నివసించేవాడు. అతడు శంకర కింకరుడై, శివవ్రత పరాయణుడై, మహేశ్వర సేవా సంసక్తుడై ఉండి శివభక్తుల పాద శుశ్రూష రచనయందు ఆసక్తుడై ఉండేవాడు. అతడు భస్మరుద్రాక్షాది శివలాంఛన లాంఛితుడై నిత్యము తాను ధార్మికముగా సంపాదించిన దాని నుండి ధన ధాన్య వస్త్రాధికమును శివభక్తులకు దానము చేసేవాడు. అతని ముఖ్య వ్రతం ఏమనగా, శివభక్తులకు ప్రతిఫలము ఆశింపకయే వారికి క్షురకర్మ చేయుట. ఒకసారి త్యాగేశుడు భక్తి పరీక్షార్థం ఇతని ఇంటికి బ్రాహ్మణ రూపంలో వచ్చాడు. రుద్రాక్షలతో అలంకరింపబడిన అంగములు, భస్మము అలదుకొన్న పాలభాగము కలిగి ఉండి దేహమంతయు రోమములతో నిండి ఉన్నవి. శరీరముపై ఎక్కడ చూసినా దుర్వాసన వెలిగక్కుచు వ్రణములు, వాటిపై మూగి ఉన్న కీటకములతో జుగుప్సాకరమైన ఆకృతిని ధరించి 80 ఏండ్ల వృద్ధుడై కర్రను ఊతకై పట్టుకుని శివుడు అతన్ని సమీపించాడు. క్షురకర్మ చేయుము అని అభ్యర్థించాడు. మంగలి నమస్కరించి వృద్ధుని కోర్కెను సంతోషంతో అంగీకరించాడు. వృద్ధుడు, నాయనా, మృదువుగా వపనము చేయగలవు, క్లేశమును తట్టుకుని వయసు కాదు, నీవు కోరిన ధనమిచ్చెదా అన్నాడు. మంగలి తనకు ధనము అక్కరలేదు అన్నాడు. మరి పుండ్లపై నీళ్లకు బదులుగా లాలాజలమును ఉపయోగించగలవా అని ఆ బ్రాహ్మడడుగగా మంగలి అట్లే అని అంగీకరించాడు. అంబష్టుడు తన కలాపమును ఆరంభించి వృద్ధునకు బాధ సలుపనీయకుండా, అసహ్యించుకొనకుండా తన రసన అవయవముచే అతని శరీరమును శుభ్రపరచి క్షురకర్మ చేయుచుండగా వృద్ధుని జుగుప్సిత శరీరము అదృశ్యమై అతి మృదులమైన బంగారు ఛాయతో మిలమిలలాడు కోమల శరీరము ఆవిష్కరింపబడింది. ఉమ స్కందులతో కూడి అట్లు ఆవిర్భవించిన సోమా స్కందమూర్తి అంబష్టుని నిష్ఠురనిష్ఠకు సంతుష్టుడై అతనికి సాయుజ్యముక్తిని అనుగ్రహించి అంతర్ధానుడయ్యాడు. వర్ణనాతీతమైన మహిమగల త్యాగేశ్వరుని క్షేత్రమైన ఆ కమలాలయమును సుందరుడు చేరుకున్నాడు. ఓం తత్సత్.